బాలకృష్ణ ఓన్లీ బాల స్టూడియోస్ పిక్చర్స్కి ఎన్టీ రామారావు గారి బ్యానర్ పిక్చర్స్కే ఉన్నాడు, బయటికి ఏ ప్రొడ్యూసర్ దగ్గరకి రాలేకపోతున్నాడు అనేది అప్పుడు 100% ఉండేది. ఎవరైనా వెళ్ళి ఆయన డేట్స్ కావాలంటే రామారావు గారు అప్పుడు సీఎం అయ్యారు, సీఎం గారిని అడగాలి. సీఎం గారిని అప్రోచ్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదనమాట. కాకపోతే నాకున్న పరిచయానికి నేను వచ్చిన ప్రొడ్యూసర్స్ దగ్గర చెప్పానమాట, బాలకృష్ణ దగ్గర అయ్యో సార్ ఎట్లా సార్ ఆయన డేట్స్ తీసుకోవటం చాలా కష్టం కదండి అది ఇది అని అంటే, లేదండి మనం ట్రై చేద్దాం దానికే ఉందని చెప్పేసి రామారావు గారు అదే మా ఫాదర్తో మాట్లాడి ఫాదరు రామారావు గారితో అపాయింట్మెంట్ తీసుకుంటే నేను చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి సెక్రటేరియట్లో రామారావు గారిని అప్పుడు కలిసి ఇట్లా, అప్పుడు ఆయన సీఎం అయినా కూడా మనకి ఉన్న పరిచయంతో మామయ్య గారు ఇట్లా నేను బాలయ్యతో పిక్చర్ తీయాలి, ప్రొడ్యూసర్స్ అందరూ ఇట్లా ఫీల్ అవుతున్నారు, ఇక్కడ నుంచి ఈ క్యాంపు నుంచి మీ క్యాంపు నుంచి బయటికి రాలేకపోతున్నాడేమో అని ఒక ఫీలింగ్ ఉందండి, అది ఎందుకు మనం అడ్డుగోడగా ఉండాలి, నేను తీసుకెళ్తానండి, నేను బయట పెడతాను, బయట పెట్టిన తర్వాత ఇంకా అతను ఒకళ్ళకు ఆయన కింద ఉంటుందని అంటే, తప్పకుండా బాబు దానికే ఉంది చేయండి మీరు అంటే, నేను వరుసగా 3 పిక్చర్లు అనౌన్స్ చేస్తానండి అన్న పద్ధతిలోనే నేను బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి బాలయ్యతో ఫస్ట్ పిక్చరు డిస్కో కింగ్ ఆయనతో మొదలుపెట్టామండి. డిస్కో కింగ్ అయిపోయిన తర్వాత ఆత్మబలం తీసాం, ఆత్మబలం తర్వాత పల్నాటి పులి, ఈ 3 పిక్చర్లు వరుసగా చేసాం. చేసిన టైంలో ఇంకా వరుసగా నాకు బాలకృష్ణ నాగేశ్వరరావు గారితో జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ చేయాల్సిన అవకాశం ఉందన్నమాట. వాళ్ళు నన్ను చేశారు, బాలయ్య కూడా సబ్జెక్ట్ ఓకే అన్నారు, నాగేశ్వరరావు గారు కూడా ఓకే అన్నారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు బుక్ చేశారు నన్ను. చేసిన టైంలో మళ్ళీ ఒక ఎదుగుతున్నప్పుడు ఎప్పుడు ఎవరికో మనిషికి అనేవాడికి ఏదో ఒకటి గుచ్చుకుంటూ ఉంటాయి మేకులు లాంటిది. ఆ టైంలో నాకేం జరిగిందంటే, ఆయన సీఎంని కూర్చుని దింపేసిన తర్వాత ఆయనకు హార్ట్ అటాక్ అయితే మా ఫాదర్కి నేను చెన్నై నుంచి ఫోన్ చేశాను. మా ఫాదర్ ఫోన్ చేసి అంటే రామారావు గారితో దగ్గరే ఉండండి మీరు బాగా క్లోజ్ కదా ఇది అని అంటే, బట్ మా ఫాదరు రామారావు గారి సైడ్ నుంచి కాకుండా నాదెండ్ల భాస్కర్రావు సైడు ఆయన వెళ్ళాల్సి వచ్చింది. నాకు చాలా అప్సెట్ అయ్యా, ఇదేంటి ఎందుకు వెళ్ళారు ఏంటి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే, సరే ఆయన ఒక వర్షన్ ఆయన ఏదో చెప్పారు, ఇప్పుడు అవన్నీ మాట్లాడటం కూడా మంచిది కాదనుకోండి. ఆయన వర్షన్లో ఆయన హర్ట్ అయ్యాడు ఏదో ఆయనకి జరిగిన దీన్ని బట్టి, దానికోసం నేను రామారావు గారి నుంచి తప్పుకున్నాను అని చెప్పేసి ఆయన అన్నారు. బట్ అయినా నాకున్న అభిమానంతో, రామారావు గారి పైన ఉన్న అభిమానంతో పేపర్లో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా, నేను రామారావు గారి తరపునే ఉన్నాను, ఆయనకి అన్యాయం జరిగింది, ఇది చాలా బ్యాడు, చేసిన వాళ్ళందరినీ నేను ఖండిస్తున్నాను అన్నట్టు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంటే ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, చాలా పేపర్స్లో వేసాను అనమాట. ఆ టైంలో వేసిన వెంటనే మా ఫాదర్ న్యాచురల్గా అబ్బాయిగా ఇప్పుడు నాకు సపోర్ట్ చేయట్లేదని మా ఫాదర్ ఫీల్ అయ్యారు. అయినా నాకు అది కాదండి, రామారావు గారు పైన అట్లా తప్పుకుని వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నా పద్ధతిలో నేను చెప్పాను అనమాట. సో ఇంత ఇదిగా ఉన్న రామారావు గారి పైన ఆ పక్కన ఉన్నవాళ్ళు, రామారావు గారు పక్కన ఉన్న వాళ్ళకి తాతినేని ప్రసాద్ని ఎందుకు మీ బాలయ్యని ఇవ్వటం, తాతినేని ప్రకాష్ రావు గారు వేరే పార్టీలో నాదెండ్ల భాస్కర్రావు సైడ్ వెళ్ళారు, బాలకృష్ణ ఏమో నీకు తాతినేని ప్రసాద్ ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పేసి రామారావు గారికి కొంతమంది మహానుభావులు పెద్దలు, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి, వాళ్ళు చెప్పడంతో రామారావు గారు కూడా ఎందుకో ఆ టైంలో ఫీల్ అన్నట్టు ఆయన నోటి నుంచి ఆ మాట రాలేదండి, బాబు అదే తాతినేని ప్రసాద్ని తీసేయండి నెక్స్ట్ పిక్చర్లో అన్న లెవెల్లో ఆయన చెప్పలేదు. బట్ ఆయన బ్రదర్ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి, మీరు తీయబోయే నాగేశ్వరరావు గారు బాలకృష్ణ పిక్చర్లో తాతినేని ప్రసాద్ డైరెక్టర్గా ఉండకూడదు అనేసి చెప్పడంతో పాపం జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లే. సరే నాకు ఫోన్ చేసి
ప్రసాద్ ఇట్లా ప్రాబ్లం వచ్చింది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, రామారావు గారు ఆఫీస్ నుంచే నాకు ఫోన్ వచ్చింది ఇట్లా ఇది అని చెప్పి ఆయన మొత్తం డీటెయిల్గా చెప్పారనమాట. చెప్పిన వెంటనే సార్ మీరు నా గురించి మీరు మర్చిపోండి, ఏం పర్వాలేదండి, నేను ఐ ట్రై టు, ఇది నాకు దెబ్బేనండి, డెఫినెట్గా పెద్ద పిక్చర్ చేయబోతున్నాను, మీ బ్యానర్లో నేను చేస్తున్నానంటే చాలా సంతోషపడ్డాను, అది నాగేశ్వరరావు గారును బాలకృష్ణతో చేస్తున్నానంటే ఇంక పెద్ద కాంబినేషను, కథ కూడా బాగా వచ్చింది, నేను చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇదైనా, బట్ మీకు ఇంత ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ పిక్చర్లో నేను ఉండటం మంచిది కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతానండి, మీరు ఏం ఫీల్ అవ్వద్దు, మీకు ఏ డైరెక్టర్తో మీరు చేయాలనుకుంటే ఆ డైరెక్టర్తో మీరు చేసుకోండి అని చెప్పేసి నేను బయటకు వచ్చానమాట. బయటకు వచ్చిన టైంలో ఇక జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకే డైరెక్టర్ని పిలవకుండా ఆయనే సొంతంగా ఆ పిక్చరు చేశారు, ఫినిష్ చేశారు, పిక్చర్ బాగానే ఆడింది అనుకుంటా. సో బ్యాడ్ టైం అనేది ఒకళ్ళకి ఒక చాప్టర్ వస్తుంది కదా, ఇట్లా నా బ్యాడ్ టైం అక్కడ స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడైతే బాలకృష్ణ పిక్చరు నుంచి జగపతి పిక్చర్స్ నుంచి నన్ను తీసేశారో, నేను చిరంజీవితో 4వ పిక్చరు పులి అనేసి ఆనం గోపాలకృష్ణ అనుకుంటా ప్రొడ్యూసరు, ఆయన పిక్చరు ఆనం గోపాలకృష్ణ అనే ప్రొడ్యూసర్కి చిరంజీవి గారి డేట్స్ నేనే ఇప్పించాను, అన్నీ ఫైనల్ అయిపోయింది. ఇక షూటింగ్ నేను ఏదో మైసూర్లో షూటింగ్ చేసుకుని షూటింగ్ చేసిన ఒక 1 వీక్లో ఈ పిక్చరు పులి అనే పిక్చర్ నేను స్టార్ట్ చేయాల్సి ఉన్న పరిస్థితి అనమాట. సో బ్యాడ్ టైంలో ఇది ఒకటి ఏమైంది, చిరంజీవి గారికి దగ్గర ఆయనకి చెప్పాల్సిన వాళ్ళు పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా వచ్చేసి ఇట్లా తాతినేని ప్రసాద్ని ఇప్పుడు ఎంకరేజ్ చేయబాకండి, మీరు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు మనం ఇవ్వాలి వాళ్ళకి, బాలకృష్ణ ఇట్లా రామారావు గారే తీయించేశారు వాళ్ళని ఆ పిక్చర్లో, అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వెంటనే సార్ పాపం చిరంజీవి కూడా హెల్ప్లెస్ అయ్యాడు. ఆ ప్రొడ్యూసర్తో ఆనం గోపాలకృష్ణతో ఇట్లా వద్దు తాతినేని ప్రసాద్ ఈ పిక్చర్కి డైరెక్ట్ చేయకూడదు, ఇంకొద్దు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి అతను ఖచ్చితంగా చెప్పడంతో ఆ విషయం నాకు తీసేసినప్పుడు వెంటనే నాకు తెలియలేదు. నేను ఒక 1 వీక్ అదే షూటింగ్ అయినా ఇక నెక్స్ట్ ఒక 1 వీక్లో నేను మిగతావన్నీ స్క్రిప్ట్ గిఫ్ట్ అన్నీ రెడీ అయిపోయిన పిక్చరు. సరే నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్కి నెక్స్ట్ పులికి వెళ్దాం అన్న ఉద్దేశంతోనే చెన్నైకి వచ్చాం. చెన్నైకి వచ్చి నాకు దిగిన వెంటనే న్యూస్ ఏంటంటే ఇట్లా ఆ పిక్చర్కి మీరు డైరెక్టర్ కాదండి, ఆ పిక్చర్లోంచి తీసేశారు అన్నాడు. అంటే అది ఇంకా పెద్ద షాక్ అయింది. ఇదేంట్రా ఇది, చిరంజీవి గారు అట్లా చేస్తుండ్రే అని చెప్పేసి నేను స్ట్రీట్గా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి వెంటనే అతను చాలా బాగా రిసీవ్ చేసుకుని ప్రసాద్ రండి 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 కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత నన్ను ఎక్స్క్యూజ్ చేయవయ్యా, నాకు కొన్ని పరిస్థితుల వలన నేను చెప్పాల్సి వచ్చింది, నువ్వు ఐఎమ్ సారీ అది ఇది అని చెప్పేసి ఫీల్ అయ్యి ఏదో మాట్లాడాడు. అంటే 2 పిక్చర్లు తీసేసిన వెంటనే ఒక డైరెక్టర్ ఒక గ్రాఫు ఇట్లా వెళ్తున్న గ్రాఫు ఆటోమేటిక్గా కిందకి రావటం అనేది సహజం. ఆ సహజంగానే నేను కిందకు వచ్చేసాను. నా తప్పు కాకపోయినా అది జరిగింది, అది వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో నేను బాలయ్య బాబు దగ్గర కూడా వెళ్ళి చెప్పాను, ఇట్లా నాది కాదు ఇది తప్పు అనే ఇది. బట్ ఆయన అది అంత స్పోర్టివ్గా తీసుకోలేకపోయాడు. సరే ఆయన తీసుకోలేకపోయాడు, సరే ఆ యంగేజ్లో ఉంటుందిలే అనేసి నాకు ఒక ఫీలింగ్ ఉంది. సరే దాని తర్వాత రామారావు గారు చెన్నైకి రావాల్సిన, హైదరాబాద్ నుంచి చెన్నైకి రావాల్సిన వస్తే చెన్నైకి యాజ్ ఎ సీఎం ఆయన వచ్చారు. బట్ ఆయన సీఎంగా ఉన్నా కూడా ఆయన ఇంట్లోనే ఉండేవారు, ఆల్వార్పేటలో ఉండేది ఆయన. సో అక్కడ వెళ్ళి కలిశానమాట. కలిసిన వెంటనే చాలా సంతోషంగా బాబు రా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆయన. వెంటనే ఆ పక్కనే ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఆయనకు చుట్టం, ఆయన పేరుని చెప్పట్లేదు, ఆయన రామారావు గారికి చెప్తున్నాడు, ఎందుకండి తాతినేని ప్రసాద్ని కూర్చోబెడుతున్నారు అది ఇది అని అంటున్నాడు ఆయన. అప్పటికే మా ఫాదర్కి ఆయనకు మధ్యన ఇది జరిగింది. అంటే ఒక మాట అన్నారండి ఆయన రామారావు గారు, పెద్దవాళ్ళు చేసిన తప్పులు చిన్నవాళ్ళు వీళ్ళు ఏం చేయగలుగుతారండి, బాబు ఏం చేశాడు, అది వాళ్ళ ఫాదర్ అన్ఫార్చునేట్ థింగ్, ఇట్స్ హ్యాపెండ్, ఇట్ హ్యాపెండ్, అది మర్చిపోదాం అని అంత ఇదిగా పెద్ద మనస్తత్వంతో ఆయన చెప్పడం నాకు చాలా గుండెలు టచ్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.